చల్లగా ఉందా? కాస్త దగ్గరగా రావచ్చుగా. ఏ ఆడపిల్లైనా చలిని జయించాలంటే ఒకే ఒక మార్గం ఉంది తెలుసా? ఏంటది? వెచ్చని మగాడి కౌగిలి. అది సరేగాని ఇంతకీ మన మ్యారేజ్ విషయం ఏం చేసావు? అప్పుడేనా? కొన్ని రోజులు ఇలా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. సరే. ఏయ్, ఏంటలా ఫీల్ అవుతున్నావు? కూల్ యా, టెన్షన్ అవ్వకు. చూడు శంకర్, నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేయాలంటున్నావు కానీ వైఫ్గా నన్ను దగ్గరికి తీసుకోవన్నమాట. కూల్ యార్, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? రేపు మార్నింగ్ మనం డైలీ కలిసే చోట వెయిట్ చేయి. నేను మా నాన్న దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేస్తాను, ఓకేనా? ఓకే. ఇద్దరు చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. సంథింగ్ ఇస్ దేర్. హలో నిషా. చెప్పండి డాడీ. ఏంటమ్మా వెళ్ళగానే ఫోన్ చేయాలని తెలీదా? ఇక్కడ మీ అమ్మ నేను ఎంత టెన్షన్ పడుతున్నావు. సారీ డాడీ, ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉండి అసలు ఫోన్ చేయాలన్న సంగతే మర్చిపోయాను. సరేనమ్మా, సేఫ్ గా చేరావా? ఎవ్రీథింగ్ ఓకే, ఫైన్. అలీకే ఉందా? లేదమ్మా, సాయంత్రం అందరూ ఇంటికి వచ్చాక అప్పుడు ఫోన్ చేస్తాం, మాట్లాడుతూ గాని. ఓకే డాడీ, బాయ్. పనిలో పడిందంటే చాలు ఈ పిచ్చి పిల్లకి ఎవ్వరు గుర్తుండ్రు. హలో శంకర్. అందువే ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంటాడు, అక్కడే ఉండు. ఓకే బాయ్. అలెక్స్ అంటే మీరేనా? అవునండి. రండి, శంకర్ పంపించాడు. ఓకే. రండి. అలా కూర్చోండి. ఓకే. తీసుకోండి. థ్యాంక్స్. శంకర్ అయ్యి ఉంటాడు. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. ఎందుకు సార్? పట్టపగలే వీడితో వ్యభిచారం చేస్తూ ఎందుకంటావా? సార్ నేను అలాంటి దాన్ని కాదు సార్. నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడ వెయిట్ చేయమంటే అతని కోసం ఇక్కడికి వచ్చాను, అంతే తప్ప నేనే తప్పు చేయలేదు సార్. అన్నయ్య మీరైనా చెప్పండి సార్. నిజం సార్. సార్ నేనే తప్పు చేయలేదు సార్. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. సార్ నన్ను నమ్మండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నేను చెప్పేది నిజం సార్. సార్ వాళ్ళండి, నేను చూసుకుంటాను కదా. అక్క, ఈ కేసు గురించి మీరు మర్చిపోండి సార్. ఓకే సార్. అలెక్యా, ఏమ్మా, ఏం జరిగింది? అదక్క జరిగింది సార్. మాది మధ్యతరగతి కుటుంబం. నా చెల్లెలు ఆమె బాయ్ ఫ్రెండ్ కోసం అతను చెప్పిన అడ్రస్ దగ్గర వెయిట్ చేసిందంటండి. ప్లీజ్ సార్, నా చెల్లిని వదిలేయండి సార్. సరే, ఆ బాయ్ ఫ్రెండ్ వచ్చి చెప్పమనండి, వదిలేస్తాను. థ్యాంక్ యూ సార్. అసలు అతను ఎక్కడుంటాడే? పంజాగుట్ట మేలాంజ్లో ఉంటాడక్క. తను ఎప్పుడు అక్కడే కలుస్తానక్క. ఇప్పుడు కూడా తను అక్కడే ఉంటాడక్క. సరే, నేను అతనితో మాట్లాడతాను. అర్జెంటుగా ఇక్కడి నుంచి అలాగే, నేను తీసుకెళ్ళిపో అక్క. తీసుకొస్తాను. ఓకే ఓకే సార్, అతన్ని నేను తీసుకొస్తాను. ఓకే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, లేదంటే రేపు కోర్టులో కలుద్దాం. ప్రియా, BMW బుక్ చేశాను. ఓకే. అది రాగానే గోవా టూర్ ప్లాన్ చేస్తున్నాను. బ్యాంకులో బ్యాలెన్స్ కూడా ఉంది. ఆ తర్వాత హ్యాపీగా మన ఇద్దరం గోవాకి వెళ్ళి. ఓకే శంకర్, బాయ్, రేపు కలుద్దాం. ఎక్స్క్యూజ్ మీ, శంకర్ అంటే మీరేనా? యా, మీరు? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, ప్లీజ్. ఓకే, కూర్చోండి. నా చెల్లి అలెక్కి గురించి. ఓ, అలేకే గురించా? చెప్పండి, ఏమైంది? మీరిచ్చిన ఒక రాంగ్ అడ్రస్ వల్ల పోలీసులు అలెక్కిని ప్రాస్టిట్యూట్ కేసులో అరెస్ట్ చేశారు. మీరొక్కసారి పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిన విషయం చెప్తే అలెక్కిని వదిలేస్తారు. ప్లీజ్. రోజు ఒక్కటే డ్రెస్ వేసుకుంటామా? ఒకటే సినిమా చూస్తామా? లైఫ్లో ఎంజాయ్మెంట్ లేకపోతే కిక్ ఉండదు. నేను రోజు ఎంతో మంది అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాను, అందులో ఈ అలైక్య కూడా. ఇదంతా నేను కావాలని చేయించాను. పెళ్లి చేసుకోమని చాలా ఫోర్స్ చేసింది, అందుకే ఇలా చేశాను. You cheat! స్మార్ట్ కూడా. ఇదే పని నేను చేస్తే
ఈ టైంలో ఏం జరిగింది? ఎనీ ప్రాబ్లం? ప్లీజ్ సార్, సరే సరే, ఏ స్టేషన్లో ఉంది? జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో. ఓ, నువ్వేం భయపడమ్మా. నీ చెల్లిని కాపాడే బాధ్యత నాది. యూ డోంట్ వర్రీ. నువ్వు ఇంటికెళ్ళు, నేను చూసుకుంటాగా. మీరే ఎలాగైనా కాపాడాలి సార్, ప్లీజ్. అనామిక, నువ్వు నా సొంత మనిషివి. చట్టంతో చదరంగం ఆడేవాడిది. నీ చెల్లిని కాపాడలేనా? నువ్వు ధైర్యంగా ఉండు. నేనున్నా కదా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. అనామిక, ఏమైందమ్మా? మా కంపెనీ లాయర్తో మాట్లాడాను. భయపడాల్సిందేం లేదన్నారు. అన్నీ ఆయనే చూసుకుంటానని చెప్పారు. అందరినీ అల్లరి పెడుతూ ఇల్లంతా తిరుగుతూ ఉండేది. అలాంటిది ఆ పోలీస్ స్టేషన్లో 4 గోడల మధ్య ఎలా ఉందో. బాధపడకమ్మా, రేపటికల్లా చెల్లి తిరిగొచ్చేస్తుందిగా. అది కాదమ్మా, ఈ విషయం 10 మందికి తెలిస్తే అలాగే ఏం చేసుకుంటుందోనని భయం. అమ్మో, నిన్న పెళ్లి చూపులు చూసుకున్న వాళ్ళకి ఈ విషయం తెలిస్తే నీ పెళ్లి కూడా ఆగిపోతుందేమో. ఇంకో పక్క నిషా జీవితం కూడా ఏమైపోతుందో. లేదమ్మా, అంత దూరం ఆలోచించుకో. ఏమ్మా, నిషాన్ రమ్మనేదా? వద్దు నాన్న, దానికి మనంత శాంతం లేదు. నేనున్నాను కదా, మీరు వెళ్ళి పడుకోండి. వెళ్ళమ్మా, వెళ్ళు నాన్న. నరసమ్మ, నరసమ్మ, నరసమ్మ. పడుపు వృత్తి చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఎందుకు సార్? నా భర్త మీద వ్యామోహం లేకో తన అసమర్థుడయ్యో నా ఒళ్ళు కొవ్వెక్కువ నేను పొరపాటు చేయట్లేదు సార్. తను తాగుడికి బానిసైపోయి భార్య బిడ్డలను పెంచుకోకపోతే కాపురం సాగేదెలా? నా వాళ్ళని పెంచుకోవడం కోసం నేను ఈ పని చేస్తున్నాను సార్. నా బిడ్డల్ని చంపుకోమంటారా సార్? ఇళ్లలో భర్తలే మంచిగా ఉంటే మా బతుకులు ఎందుకు సార్ ఎలా అవుతాయి? ఈమె పడుపు వృత్తి చేస్తున్నట్టుగా తనకు తానుగా అంగీకరించినందున ఈమెకు 2000 రూపాయల జరిమానా లేదంటే 10 రోజులు సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడమైనది. నెక్స్ట్. అలేఖ్య, అలేఖ్య, అలేఖ్య. భగవద్గీత మీద ప్రమాణం చేసి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ప్రొసీడ్. మీ పేరు అలేఖ్య కదూ? అవునండి. అలేఖ్య గారు, మీరు ఆ టైంలో ఆ రూమ్లో ఎందుకున్నారు? నా బాయ్ ఫ్రెండ్ శంకర్ ఫోన్ చేసి తన ఫ్రెండ్ రూమ్ దగ్గర ఉండమన్నాడు. అతని కోసమే అక్కడికి వెళ్ళాను. కానీ నిజంగా ఇతను ఎవరో నాకు తెలియదు సార్. ఇతని గురించి తెలుసుకునే లోపే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రాజేష్ ను విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. ప్రొసీడ్. మీ పేరు? రాజేష్ సార్. రాజేష్. అలేఖ్య మీకు తెలుసా? తెలుసు సార్. ఎలా తెలుసు? ఎలా అంటే 2-3 టైమ్స్ కలిసాను సార్. కలిశారా? కలవడం అంటే ఎలా? ఎలా అంటే ఫ్రెండ్లీగానా? కాదు సార్. మరి శారీరకంగానా? అవును సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. సార్ తను అబద్ధం చెప్తున్నాడు. నిజంగా అతను ఎవరో నాకు తెలియదు. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్, నేనే తప్పు చేయలేదు సార్. కోర్టులో అరెస్ట్ చేసిన సిఐ గారిని విచారించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. సిఐ గారు, రాజేష్, అలేఖ్య ఆ గదిలో ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది? అక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతోందని ఫోన్ వచ్చింది. రైడ్ చేస్తే వీళ్ళు దొరికారు. థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. యువర్ ఆనర్, అలేఖ్య తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తేనే ఆ ఇంటికి వెళ్ళానని, తీరా అక్కడికి వెళ్ళాక అక్కడున్నది తన బాయ్ ఫ్రెండ్ కాదని మరింకెవరో అని అతనెవరో తెలుసుకునే లోగానే పోలీసులు ఈమెను అరెస్ట్ చేశారనేది ఈమె వాదన. కానీ వాస్తవానికి అలేఖ్య అక్కడికి పొరపాటుగా కాదు,
అలవాటుగానే వెళ్ళిందనేదే నిజం యువరాన. వేగంగా వెడుతున్న కాలంతో పాటు మరింత వేగంగా ఎదగాలనే దురాశతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ఇలాంటి అమ్మాయిలు నీచమైన వ్యభిచార వృత్తి చేస్తూ తమ కుటుంబాలకే కాక మన సమాజానికి కూడా చాలా చెడ్డ పేరు తెస్తున్నారు ఎవరారా. ఈ సంఘానికి సమాజానికి మంచి చేయకపోగా మన సంస్కృతి సాంప్రదాయాలను మట్టగలుపుతున్నటువంటి ఇటువంటి అమ్మాయిలను కఠినంగా శిక్షించి భావితరాల వారికి కనువిప్పు కలిగేలా తీర్పునివ్వమని తమని వేడుకుంటున్నాను ఎవరారా. సార్ ప్లీజ్ సార్, నిజంగానే నేనేం తప్పు చేయలేదు సార్. ఇది చాలా అన్యాయం సార్. ఆర్డర్ ఆర్డర్. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. నా బిడ్డలు ఎప్పుడు అలాంటి తప్పుడు పని చేయరు. నా కూతుళ్ళని నిప్పులా పెంచాను సార్. ఈ లాయరే కావాలని కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడు. నిప్పు గనకే సమాజాన్ని తగలబెడుతుంది అంటున్నా. దర్శాలు ఎవరారా. ఈ కేసులోని సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట అలేఖ్యను ముద్దాయిగా భావించి 2,000 రూపాయల జరిమానా లేదంటే 10 రోజులు సాధారణ జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇవ్వడమే. ఈ చేతులతో పెంచాను. అది ఎప్పుడు ఏడ్చింది లేదు. ఏమీ చేయలేని అసమర్థుడైన తండ్రిగా మిగిలిపోయాడు. అమ్మా! 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 Let us celebrate this happy occasion. ఇక్కడే ఉంటే ఇంకెన్ని ఘనకార్యాలు చేస్తాడోనని మా వాడిని ఈవినింగ్ ఫ్లైట్ కి ఫాన్ ని పంపించేశానయ్యా. ఇదంతా నీ ఘనతే కదా. చూడలారు, నువ్వేదైనా తలుచుకుంటే సంసారిని సానిగాను సాన్ని సంసారిగాను తారుమారు చేయటంలో తిట్టవయ్యా. ఏదో సార్ మీ అందరి అభిమానం. లాయరా, అసలు ఈ కేసును ఎలా తారుమారు చేయగలిగావయ్యా? అదే కదండి. అబద్ధాన్ని చెప్పనివ్వరు, అనుకున్నది మాత్రం చెప్పిస్తారు. త్వరలోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కాబోతున్నారండి. థ్యాంక్ యూ. ఇంతకీ ఏం చేసావో చెప్పలేదు. ఏముంది సార్, రాత్రి తన చెల్లిని కాపాడమంది. ఆమె వెళ్ళిన తర్వాత మన సీఏకి ఫోన్ చేశాను. అసలు మ్యాటర్ చెప్పాడు. ఆ తరువాత లాజిక్ అప్లై. నీచుల్లారా, మీ వల్ల అన్యాయంగా నా చెల్లెలు బలైపోయింది. మీ అందరినీ ఇలాగే వదిలేస్తే నా చెల్లిలాగే రేపు ఇంకెందరో బలైపోతారు. కోర్టులో మాకు న్యాయం జరగకపోయినా మహిళా సంఘాలను తీసుకొచ్చి మీ అందరికి శిక్ష పడేటట్టు నేను చేస్తాను. విమోచన మహిళా సంఘాలంటూ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలా రెచ్చిపోతున్నావు. మాంతు చూడటం కదే పిచ్చిదానా. ఇప్పుడు నువ్వే మా చేతుల్లో అంతమైపోతున్నావు. రారా, తను అంతు చూద్దాం. మీరు వెళ్ళండి. ఏంటక్క, ఏమైంది? నేను చెప్పే జాగ్రత్తగా విను. అందరూ కలిసి మనల్ని మోసం చేశారు. మీరు జాగ్రత్త. కంపెనీ పార్ట్నర్, సిఐ, లాయర్ అంతా ఒకటే శంకర్ని సేవ్ చేశారు. అక్క, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? అది నేను ఇప్పుడు అమ్మా, ఏం జరిగిందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది అమ్మా? ఏం జరిగిందమ్మా? నా కుటుంబానికి జరిగిన అన్యాయం ఏ కుటుంబానికి, ఏ ఆడదానికి జరగకూడదు. అదే నా లక్ష్యం. నీలో ఇంత పగని బాధని లోపల దాచుకుని పైకి నవ్వుతూ ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు? రియల్లీ యు ఆర్ గ్రేట్. నా ప్రేమ కంటే నీ లక్ష్యం చాలా గొప్పది. ఇప్పటి వరకు నీ ప్రేమికుడిగానే ఉన్నాను. ఇక నుంచి నా ప్రేమ కోసం నేను ఎప్పుడూ డిస్టర్బ్ చేయను. నీ లక్ష్యానికి తోడుగా ఉంటానని మాటిస్తున్నాను. వెనక పక్క నుంచి దొంగతనానికి వెళ్తే బెటర్. నీ అంత ఖాళీగా ఉందేంటి?
ఏంటిది? ఈ గదిలోకి వెళ్దాం. రోడ్డుకి ఏ అరా దొరక్క ఈళ్ళే దొరికిందా నీకు అమ్మ నడవరా నడు ఆ చాప్టర్ క్లోజ్. సార్ ఫోటో సార్ ప్రభా నువ్వు మీట్ కన్నా మీకు హౌస్ రా ఫాస్ట్ ఫాస్ట్. గుడ్ ఈవినింగ్ సార్. ఎవరన్నా బయటికి వెళ్ళారా? లేదు సార్. ఇల్లంతా సర్చ్ చేయండి. ఓకే సార్. బయట డిఫరెంట్ సైజులో ఉన్న చెప్పులు ఎవరివి? మా రెండో అమ్మాయి నిషావి. తను ఇప్పుడు ఎక్కడుంది? మా అమ్మాయి గదిలో ఈ ఫోటో దొరికింది. ఈ అమ్మాయి ఏబీసీ కంపెనీలో ఎంప్లాయ్ కదా? అవును సార్. ఆ సీరియల్ కిల్లర్ నిషా అన్నమాట. అలేఖ్య ఆ కంపెనీ ఎండీలో ఒకరైన ప్రకాష్ రావు కొడుకు చేతిలో మోసపోయింది. అందుకే కోర్టులో ఆత్మహత్య చేసుకుంది. అది అడగడానికి వెళ్ళిన అనామికని వాళ్ళందరూ కలిసి ఏం చేశారు ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. తన కుటుంబానికి ద్రోహం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టకుండా నిషాని ఈ మటలన్నీ చేస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ శంకరే. ఇమీడియట్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పు. సార్ నాట్ రీచబుల్ సార్. మీ అమ్మాయిని సరెండర్ అవ్వమని చెప్పండి, తనకే మంచిది. కానిస్టేబుల్స్ ఒకసారి ఫోన్ ట్రై చేయండి. ఎక్కడున్నాడో వీడు. గనిర గనిర బంగారు గని పదను పెట్టు మరి మేలుకొని దివిన భువిన లేనందమని దినన దింతనన పాడమని అలుపు సలుపు కాశీలో కలుపు చిలిపి వలపు నీరే రగలుపు పుట్టినాది కళ్ళల్లో ఎరుపు తట్టి లేపు తెరిచాను తలుపు గనిర గనిర గని అరే గనిర గనిర గని గనిర గనిర బంగారు గని పదను పెట్టు మరి మేలుకొని దివిన భువిన లేనందమని దినన దింతనన పాడమని. ఉడుముకేస్తాలే పోటు పట్టులో తాను బెస్ట్ తడిమి చూడాలి టేస్ట్ గురి చూసి ఎక్కు ఎవరెస్ట్ ఉడుముకేస్తాలే పోటు పట్టులో తాను బెస్ట్ తడిమి చూడాలి టేస్ట్
గురి చూసి ఎక్కు ఎవరెస్ట్ కుదిపేసి పట్టాలి పట్టు లేదంటే నా మీద ఒట్టు పర్వాల అయితేనే పట్టు నీదేరా కట్టాలి అందంతో చెట్టు ఊగేసి లాగాలి కొట్టు నా చెట్టు పూలన్నీ కొట్టరావేరా సార్ రింగ్ అవుతుంది. లేదంటే నా మీద ఒట్టు పర్వాల అయితేనే పట్టు హలో ఎవరు సిబిఐ సార్ చెప్పండి. నువ్వెక్కడున్నావు? ఎల్బీజీ రెస్టారెంట్ లో ఉన్నాను సార్. సరే చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి. ఇన్నాళ్ళ నుంచి హత్యలు చేసుకుంటూ వచ్చేది ఎవరో కాదు, మీ ఆఫీసులో పనిచేసే నిషానే. పెట్టే కేకలే మారి రూపురేఖలే చూపే కొత్త లోకాలే సార్ ఆ అమ్మాయి ఇక్కడే ఉంది సార్. ఈడు పెట్టే కేకలే మారి Keep engaged, keep engaged, I'm on the way. చూపే కొత్త లోకాలే గనిర గనిర బంగారు గని పదను పెట్టు మరి మేలుకొని దివిన భువిన లేనందమని దినన దింతనన పాడమని Come on baby touch me, you can touch me. Come on baby touch me, say oh yeah. Come on baby touch me, you can touch me. Come on baby touch me, say oh yeah. జరపరా జంట యాగం వయసు ఉంటేనే యోగం గెలిపించి గెలిచేదే భోగం రేపవలు తీయి రసరాగం హే జరపరా జంట యాగం వయసు ఉంటేనే యోగం గెలిపించి గెలిచేదే భోగం రేపవలు తీయి రసరాగం మెళ్ళోన వేయాలి మల ఒళ్ళోన చెయ్యాలి గొల్ల చూపించు నీలోని లీల మగధీర తీరాలి ఇన్నాళ్ళ కళ్ళ వేయాలి బంధాల వల్ల ముంచాలి పొంగేటి అల్ల సుకుమార గనిర గనిర గని గని అరే గనిర గనిర గని గని గనిర గనిర బంగారు గని పదను పెట్టు మరి మేలుకొని దివిన భువిన లేనందమని దినన దింతనన పాడమని మిస్ నిషా యువర్ అండర్ అరెస్ట్. గో 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 గో. అగ్నిని మించిన వర్ణం అజ్ఞాతం సంద్రం కన్నా రౌద్రం అజ్ఞాతం శబ్దం పలికే శబ్దం అజ్ఞాతం శ్మశానం కన్నా నిశ్శబ్దం ఈ అజ్ఞాతం అగ్నిని మించిన వర్ణం అజ్ఞాతం సంద్రం కన్నా హీస్ నో మోర్. పదండి కానిస్టేబుల్. ఈ హత్యలు మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ శంకర్ ప్రేమ పేరుతో నా చెల్లెల్ని మోసం చేసి ఆమె చావుకి కారణమయ్యాడు. అంటే ఇంతకు ముందు జరిగిన హత్యలు కూడా? అవును, వాళ్ళందరినీ కూడా నేనే చంపాను. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? న్యాయం చేయాల్సిన వాళ్లే అన్యాయం చేస్తున్నప్పుడు అన్యాయానికి గురైన వాళ్లే న్యాయం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఓకే మూవ్. తప్పండి తప్పండి. నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. వరుసగా 6 హత్యలతో రాష్ట్రాన్ని వణికిస్తున్న అనామికను సిబిఐ ఎట్టకేలకు ఇవాళ పట్టుకుంది. ఇలాంటి తప్పులకు కారణం లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోవడమే. అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోండి, లేకపోతే మనం కూర్చోడానికి సోఫాలు కూడా ఉండవు. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ శ్రీరామ్, కమిన్ రా కూర్చో. రాత్రి టీవీ చూశానయ్యా. ఆ అమ్మాయి అనామిక్ కదా? ఎస్ సార్. లైఫ్లో బాగా స్ట్రగుల్ ఫేస్ చేసినట్టుందా? అవును సార్. నాదో చిన్న రిక్వెస్ట్ సార్. ఆ అమ్మాయి ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్ని సమాజానికి చెప్తే మంచిదని అనుకుంటున్నాను. ఆ కోర్ట్ ప్రొసీజర్స్ అన్ని కూడా లైవ్ టెలికాస్ట్ చేసి చూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. చాలా వచ్చినాయి. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. హైదరాబాద్ సిటీలో వరుసగా 6 హత్యలు చేసిన అనామికను ఈ రోజు కోర్టుకు హాజరుపరుస్తున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు చూద్దాం. నీ తరపున వాదించడానికి లాయర్ ఉన్నారా? లేదు సార్. ఈ హత్యలన్నీ నువ్వే చేశానని ఒప్పుకుంటున్నావా? అవును సార్, ఈ హత్యలన్నీ నేనే చేశానని ఒప్పుకుంటున్నాను. కనుక ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు తీర్పిచ్చే ముందు కోర్టు వారికి నా ఆవేదన్ని చెప్పుకోవాలనుకుంటున్నాను సార్. పర్మిషన్ గ్రాంటెడ్. సార్, ఈ సృష్టిలో ప్రతి జీవి తల్లి గర్భం నుండి భూమి మీద పడ్డాకే వాటి ఉనికి కోసం పోరాడతాయి. కానీ ఆడపిల్ల మాత్రం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే తన ఉనికి కోసం పోరాడాల్సి వస్తుంది. అంటే ఆడపిల్లను తల్లి గర్భంలో ఉన్నప్పుడే చంపేసే సంస్కృతి మన దేశంలో ఇంకా కొనసాగుతుంది. అంటే నీ ఉద్దేశంలో ఆడపిల్లల్ని కనడం లేదా, పెంచడం లేదా? ఎస్ యువరానా, ఆడపిల్లల్ని కంటున్నారు, పెంచుతున్నారు. చదువు కోసం స్కూల్కి కాలేజీలకి వెళ్తే తోటి విద్యార్థులు ప్రేమ పేరుతో వేధింపులు, గురువుల లైంగిక వేధింపులు, ఉద్యోగానికి వెళ్తే సహోద్యోగుల వేధింపులు, మనస వాచ కర్మన అంటూ నమ్మి భర్తతో అత్తవారింట్లోకి అడుగు పెడితే అత్త మామ భర్త వేధింపులు. ఆడపిల్ల పుడితే ఆడవాళ్లే వేధిస్తుంటే ఆడపిల్లకి రక్షణ ఎక్కడుంది వ్రానా? ఆడపిల్ల బయటకొస్తే తిరిగి వెళ్తానో వెళ్ళను అని తనకు భయం, ఇంటికి క్షేమంగా చేరుతుందో లేదోనని ఇంట్లో వాళ్ళకి భయం, చివరికి చిన్న పిల్లల్ని సైతం బయటికి పంపాలంటే భయం వేస్తోంది సార్. ఎవరు తనని కిడ్నాప్ చేస్తారో, లైంగికంగా వేధించి వేధించి చంపుతారోనని భయంతో పెంచుతున్నారు సార్. ఇలా ప్రతి చోట ఆడపిల్లలు భయంతోనే పెరుగుతున్నారు. తల్లిదండ్రులు భయపడుతూ పెంచుతున్నారు సార్. మీరు పొరబడుతున్నారు. స్త్రీ సంక్షేమం కోసం, రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు, రాజ్యాంగ సవరణలు చేసింది. చట్టాలు, రాజ్యాంగ సవరణలు చేశారు. మన రాజ్యాంగంలో 14వ అధికరణ సమానత్వం గురించి, 15వ అధికరణ వివక్ష చూపించరాదని, 16వ అధికరణ సమాన అవకాశాలు ఉండాలని, 21వ ఆర్టికల్లో మన న్యాయ వ్యవస్థలో వరకట్నపు వేధింపులు, గృహహింస, టీజింగ్, అసభ్య ప్రవర్తన, ర్యాగింగ్, అన్నదమ్ములతో సమాన ఆస్తి హక్కు, ఇలా స్త్రీకి సంబంధించిన చట్ట సవరణలు ఉన్నాయి. అవి ఎంతమంది మహిళల్ని ఆదుకుంటున్నాయి యువరానా? ఇన్ని చట్టాలు సవరణలు ఉండి ఇదే కోర్టులో ఓ ధన మదాంధుడి ప్రేమకు నా చెల్లి మోసపోతే ఈ చట్టం, న్యాయం ఆ ధనవంతుడికి తొత్తులై ఓ పోలీస్ అధికారి వ్యభిచారి కేసు కింద అరెస్ట్ చేస్తే, మరో పేరు మోసిన న్యాయవాది తన మేధస్సుతో వ్యభిచారి అని ముద్ర వేస్తే ఇదే కోర్టులో నా చెల్లి ఆత్మహత్య చేసుకుంది సార్. ఆడపిల్లలు కళ్ళు తెరిచినప్పటి నుండి కళ్ళు మూసే వరకు ప్రతిరోజు అనేక అరాచకాలకు గురవుతూనే ఉన్నారు. సంవత్సరాలు మారుతున్నాయి, కానీ స్త్రీల రక్షణ కోసం చట్టాలు ఇంకా మారాలి సార్. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ సర్వదేవతలు ప్రసన్నం అవుతారు అని భగవద్గీతలో ఉంది. కానీ ఇక్కడ స్త్రీ పూజింపబడడం కాదు సార్, బాధించబడుతుంది. ఆడవారిలో ఎవరో ఒకరికి అన్యాయం జరిగినంత మాత్రాన మొత్తం వ్యవస్థనే తప్పు పట్టకూడదు. నిజమే యువరానా, నేను మొత్తం వ్యవస్థని తప్పు పట్టడం లేదు. ఆడవారిలో ఎవరికో ఒకరికి న్యాయం జరుగుతుంది, కానీ ఎక్కువ మందికి అన్యాయమే జరుగుతుంది. ఇప్పటికి కూడా కాలేజీల్లో ర్యాగింగ్ ఆగట్లేదు. యాసిడ్ దాడులు, కత్తిపోట్లు, లైంగిక వేధింపులు, వరకట్నపు చావులు, ఇన్ని వేధింపులు, సమస్యలు, చావులు ఎందుకు ఆగట్లేదు సార్? ఈ సమాజంలో స్త్రీని దేవత అంటూ పూజింపనవసరం లేదు, సాటి మనిషిగా గుర్తిస్తే చాలు. ప్రతి మహిళకు నేను చేసుకునే మనవి, నాటి స్త్రీ కంటే నేటి స్త్రీ సాధించిన ప్రగతి ఒక్కటే. భర్తకు అమ్ముడుపోయే స్థాయి నుండి భర్తను కొనగలిగే స్థాయికి ఎదగడమే. దాన్ని చూసి సంతోషపడొద్దు. మగవారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను వారికిద్దాం. అలాగే మన విలువల్ని మనం కాపాడుకుందాం. ఓ గాంధీజీ పోరాడితే మనకు స్వతంత్రం రాలేదు, ఒక అల్లూరి సీతారామరాజు పోరాడితే రాలేదు. వారి వెనుకున్న ప్రతి ఒక్కరూ ఒక సిపాయిలా పోరాడి ప్రాణాలు త్యాగం చేశారు కాబట్టే మనకు స్వతంత్రం వచ్చింది. ఏ ఒక్కరూ చేస్తే సమాజంలో మార్పు రాదు. అందరం కలిస్తేనే సమాజంలో మార్పు తేగలం. ఇన్ని చట్టాలు, రాజ్యాంగ సవరణలు తెలిసిన దానివి చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవడం నేరమని తెలియదా? స్త్రీ తనకు జరిగిన అన్యాయానికి తనకు తానే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఈ హత్యలు చేయవలసి వచ్చింది. ఓ ఆడబిడ్డ తండ్రిగా ఈమె వాదనతో నేను ఏకీభవిస్తూ, ఈమె చెప్పినవన్నీ వాస్తవాలైనప్పటికీ న్యాయపరంగా ఆలోచిస్తే చట్టాన్ని ఆమె చేతుల్లోకి తీసుకుని హత్యలు చేయడం తప్పుగా భావిస్తూ ముద్దాయికి 7 సంవత్సరాల సాధారణ జైలు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పడమైనది. శిక్షాకాలం పూర్తయిన పెదప స్త్రీ శిశు సంక్షేమ మరియు సామాజిక సేవా విభాగాల్లో ఈమె యొక్క సేవలను వినియోగించుకోవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించడమైనది.
మనిషిగా నేను నిన్ను మెచ్చుకుంటున్నానమ్మా. నిన్ను చూశాక కొందరైనా మారతారు. ప్రతి అల వెనక సముద్రం అంతా ఆధారపడి ఉన్నది అనేది ఎంత నిజమో, ప్రతి స్త్రీ వెనక ఈ సృష్టి అంతా ఆధారపడి ఉంది అనేది కూడా అంతే నిజం. హ్యాట్స్ ఆఫ్. ఈ సమాజంలో ప్రతి స్త్రీ వెనక ఇంత ఆవేదన ఉందని ఈ వ్యవస్థకు తెలియజేశాను. ప్లీజ్ ప్లీజ్ నాట్ నౌ ప్లీజ్ జరగండి ప్లీజ్ ప్లీజ్ తప్పండి ఎక్కడి చెప్తున్నా ఎంతకంటే జరగండి వెళ్ళండి ఏమా నీకోసం మీ వాళ్ళు వచ్చారు. ఏంటక్కా ఇంతకాలం అజ్ఞాతంలో ఉండి వీళ్ళందర్నీ నువ్వు చంపావా? కానీ చెయ్యని 2 మర్డర్స్ కూడా నీ మీద ఎందుకు వేసుకున్నావు? బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు ఏం జరిగిందంటే, ఎవరు వస్తున్నారా? త్వరగా వెళ్దాం పద. ఆ తర్వాత జోగారావుని చూశాను. అప్పటికే పగతో రగిలిపోతున్న నేను అతన్ని చంపేశాను. అలాగే పార్ట్నర్ రాజారాంని హాస్పిటల్లో నేనే చంపాను. తర్వాత ప్రకాష్ రావుని సిఐని, లాయర్ని, శంకర్ని, తప్పుడు సాక్ష్యం చెప్పిన రాజేష్ని చంపాలని టార్గెట్ చేశాను. ఇంతలో ప్రకాష్ రావు చనిపోయాడు. ఎవరు చంపుంటారని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. తర్వాత ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చాం. కానీ సిబిఐ ఆఫీసర్కి నీ మీద అనుమానం వచ్చింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేనెలాగో సమాజం దృష్టిలో చనిపోయాను కదా. కానీ ఈ సమాజానికి నీలాంటి తెలివైన ధైర్యవంతరాలుండడం చాలా ముఖ్యం. ఎంతోమంది స్త్రీలు ఈ సమాజంలో అన్యాయంగా ఆహుతవుతున్నారు. అలాంటి వాళ్ళకి నువ్వు ఆదర్శంగా నిలవాలి. తప్పు చేసిన వాడికంటే ఆ తప్పుకి సపోర్ట్ చేసిన వాడు ఇంకా పెద్ద నేరస్తుడు. మిగిలిన ఆ రాజేష్ గారిని కూడా వదిలిపెట్టద్దు. బాగుంది మేడం. ఎక్కడైనా ఆస్తుల్ని పంచుకుంటారు, లేదంటే బాధ్యతల్ని పంచుకుంటారు. కానీ మీరేంటండి ఇలా హత్యల్ని పంచుకుంటున్నారు? ఇది కూడా బాధ్యతే కదా రమేష్. ఇంతకీ నువ్వేంటిక్కడ? రిషా జరిగిందంతా చెప్పింది. మీ లక్ష్యాలకు, ఆదర్శాలకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను మేడం. వస్తాను. జాగ్రత్తమ్మా. వస్తానక్క.